జీజేకే ఈరోజు పేపర్ ఒక కింగ్స్ లైట్ ఇలాగ పండున్న నమస్తే. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నాకు నీతులు చెప్పకరా, ఇంజూర్ అయిపోగల ఏంటి అనుకున్నా ఇవే. సరే అన్న నీ ఇష్టం, ఇదిగో పేపర్ సిగరెట్. అది లెక్క ఏంటి ఈరోజు పేపర్ల విషయాలే. ట్రంప్ ప్రమాణ స్వీకారం, అమెరికా ప్రజలకు స్వీట్, వలసకారులకు హార్ట్. ఏంట్రా ఇలాగుంది టైటిల్? ఒరే మావ, మన దేశంలో మనీ లేదు, ఆ దేశంలో మనశ్శాంతి లేదురా. ఇలా ట్రంప్ గారు కుర్చీ ఎక్కడో లేదో రూల్స్ అన్ని మార్చేసి గడగడ లాడిస్తున్నారా. వీసాలని, సిటిజన్షిప్లని అన్ని లాగేసుకుంటున్నాడు. వాటే పెళ్లిపెత్తారు రూల్స్. మనకి చూడు ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ లేవు. మనం కష్టపడకుండా 1వ తారీఖున టైంకి రేషన్, ఆయిల్, పప్పు అన్నీ వస్తున్నాయి. ఏంట్రా మనవాడ పెన్షన్ ఇచ్చేవాడు వచ్చాడా? తాత కంగారు ఎందుకు పడుతున్నావు? ఈరోజే కదా 1వ తారీఖు. వాడు వస్తాలే, రమేష్ గడు వచ్చేస్తాలే, ఆగే. రే మామ బెంజికారా? Who is that burger? ఎన్నేం తగలట్లేదు కదా. ఈడు బిల్డప్ అని. వెంకట్రావు గారు కొత్త కారు కొన్నారా? అవునండి, మా అబ్బాయి ఫారెన్ నుంచి డబ్బులు పంపాడు, కొన్నాను. అవునా, మంచిదే. సంక్రాంతి పండగ కూడా రాలేదనుకుంటా మీ అబ్బాయి ఫారెన్ నుంచి. ఫారెన్ లో మా అబ్బాయి 1 సెకండ్ కూడా ఖాళీ ఉండదు. అసలే వైట్ హౌస్ లో జాబ్ కదా, వాళ్ళు అక్కడ లేకపోతే వైట్ హౌస్ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది. ఈడు బిల్డప్ అని. అయ్యి బాబాయ్ వెంకటరావు గారు, మీకోసం ఎక్కడికి ఎత్తగాలండి. 1వ తారీఖు కదా పెన్షన్ డబ్బులు తీసుకొచ్చాను. 7 ముద్ర వేసి పెన్షన్ డబ్బులు తీసుకోండి, నాకు అవతల బోర్డు పని ఉంది. ఈడేంటి అందరి ముందు నా పరువు తీసాడు, చెప్తే అని. ఏంట్రా రమేష్, బుర్ర పాడైపోయింది ఏంటి? బెంచ్లో తిరిగేవాడికి పెన్షన్ వచ్చిందంటావేట్రా? ఓ బాబాయ్, ప్రతి నెల ఇచ్చేవాడు నాకు తెలియదేట్రా. వెంకటరావు గారు ఇది మీ చెయ్యి, ఏం తప్పేయండి, ఇక డబ్బులు తీసుకోండి. తాత ఇదిగో నీ పెన్షన్ కూడా తీసుకో తాత. మళ్ళీ వచ్చేలా వస్తాను. బాయ్ బాయ్. చిచ్చి ఏంటి అనుకోలేదే, ఏది ఎక్కువ లేని ఇలాంటి ముసలోళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ పెట్టింది. నీకేం ఆరోగ్యం, మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కదా. ఒరే రమేష్, నా పరువు తీసావు కదరా, నీకేం చెప్పాను రా, పక్క వీధిలోకి వచ్చి ఇమ్మని చెప్పాను కదరా పెన్షను నిన్ను. ఒరే మామ, మన దేశం ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయిందో నాకు ఇప్పుడే అర్థం అవుతుందిరా. వెంకట్రావు గారు, మీ అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చాడు. హాయ్ డాడీ, నేను వచ్చేసా. ఏంట్రా మొన్న పండగకి రారా అంటే చాలా బిజీ అన్నావు, ఇప్పుడేంటి హఠాత్తుగా వచ్చు? ఏం చెప్పమంటా డాడీ, ట్రంప్ గడి ఎఫెక్ట్. వీసా రెన్యువల్ అవ్వలేదు, పంపించారు, వచ్చాను. ఒరే నువ్వేం టెన్షన్ పడిపోకరా, మీ నాన్నకి ఇప్పుడే పెన్షన్ అందుకున్నాడు, ఈ నెల ఎలాగలా గడిచిపోద్దులే. ఎంజాయ్ అయితే ఓకే. నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది.